అందరూ ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. మనందరికీ వండి పెట్టేది ఆవిడే. ఈ అన్నపూర్ణమ్మ తల్లెంతో దుర్గి కూడా అంతే. అమ్మా సావిత్రమ్మా, మీరు తప్పులేదు దుర్గి. మీ చేత్తో ఇన్ని సంవత్సరాలుగా మా అందరికీ వండి పెట్టావు. మేమిచ్చేదానికన్నా మీరు మాకు చేసే సేవలు చాలా ఎక్కువ. ఆ అన్నపూర్ణమ్మ తల్లెంతో మా ఆకలి తీర్చే ఈ అన్నపూర్ణమ్మ తల్లి కూడా అంతే. జయంతి, దుర్గి అమ్మ, నానమ్మ చెప్పినట్టు ఆ అన్నపూర్ణమ్మ తల్లేంతో మీరు అంతే. మా కోసం మీరు చేసి పెట్టే వంటలు అమృతంలా ఉంటాయి. మీ చేతులతో మమ్మల్ని ఆశీర్వదిస్తే మేమంతా చల్లగా ఉంటాం. నాకు ఆకలని తెలిసి రాత్రి నాకు ఫ్రూట్స్ తీసుకొచ్చిన అమ్మమ్మే నాకు అన్నపూర్ణాదేవి. అమ్మమ్మ, థ్యాంక్స్ అమ్మమ్మ. నానమ్మ శ్యామ్కి పళ్ళు తీసుకెళ్ళిచ్చిందా? మరి మొన్న గిఫ్ట్ విషయంలో అలా చేసి ఇప్పుడు ఇలా పళ్ళు తీసుకెళ్ళి ఇవ్వటం ఏంటి? పాపం శ్యామ్ ఆ రోజు నాయనమ్మ గిఫ్ట్ ఇవ్వనందుకు ఎంత బాధపడిందో ఏమో. తనతో ఒకసారి మాట్లాడాలి. దుర్గి డార్లింగ్, యు ఆర్ అన్నపూర్ణమ్మ తల్లి. నన్ను కూడా బ్లెస్ చేయి. అమ్మా అన్నపూర్ణమ్మ తల్లి, ఈ ఇంట్లో వాళ్ళంతా కలకాలం చల్లగా సుఖ సంతోషాలతో ఉండాలి. జై బాలా త్రిపుర సుందర్యై నమః. శామోదినా, నాకు పెళ్లి కుదిరింది. ఈ టైంలో ఇలా పరాయి మగాడితో మాట్లాడకూడదు.
శామోదినా, అప్పుడు పెద్దవాళ్ల మధ్య గొడవ జరిగినప్పుడు నన్ను అసలు పట్టించుకున్నాడా? అప్పుడు నేను ఎంత ఏడ్చానో తెలుసా? అతను వెళ్ళేటప్పుడు నా వైపు కనీసం తిరిగి చూడని కూడా చూడలేదు. ఇప్పుడు నేను అదే చేయాలనుకుంటున్నాను. ఏవండి ఏవండి, మీరు ఇక్కడున్నారా? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మీరెంత అదృష్టవంతులో. ఏ నాకేమైనా జాక్పాట్ తగిలిందా? ఓ 27 ఏళ్ల క్రితమే తగిలింది, నా రూపంలో. నేను మీకు భార్యగా వచ్చానుగా. ఏంటి ఎగతాళా? మీరు నాకు కట్టింది తాళి, ఎగతాళి కాదు. ఓ పక్క నేను మీకోసం మీ మాట జవదాటకుండా నా జన్మ వైరి జయంతి ముందు చేయి చాచాను. ప్రపంచ తోటికోడళ్ల చరిత్రలో నాలాంటి త్యాగమూర్తి ఇంతకు ముందు పుట్టలేదు, పుట్టబోదు కూడా. శాంతించు, క్షమించు, కుదిరితే రక్షించు. విషయం ఏంటో చెప్పి నన్ను ఉద్ధరించు. కుంకుమ బర్ణెల విషయంలో నా వల్ల 1,00,000 లాభం. ఏమనుకుంటున్నారో? ఉపవాసం వల్ల మతిపోయిందా లేదా లెక్క మర్చిపోయావా? మొత్తం 3.5 లక్షలు నష్టం. మీరు ఏ పేపర్ చదువుతున్నారో గాని అది చాలా పాత కబురు. తాజా వార్త నేను చెప్తాను, వినండి. ఏంటి? ఎంతకి రాయించమంటావు చెక్కు? రేపు పద్మ పెళ్లికల్లా ఇచ్చేయాలి కదా. 5 లక్షలు చెల్లి. అంతైందా అక్క? సర్లే, 5 అయినా 10 అయినా పర్వాలేదులే, సర్దేద్దాం. నిజానికి 1,00,000 ఎక్స్ట్రా అడుగుదామనుకుంటే రౌండ్ ఫిగర్ 5 వచ్చేసింది నోట్లో నుంచి. లక్ష్మికి మోకాలు అడ్డు పెట్టడం ఎందుకులే అని ఊరుకున్నా. వాళ్ళకి చీమ కుట్టినంత కాదు గాని మనకి బెల్లంగడ్డ దొరికినంతే. నాకు తెలుసు నా మరదలు మామూలుది కాదని. పొగడండి, ఆ జయంతినే బాగా పొగడండి. మీకు నేను ఎప్పటికీ ఆననుగా. అబ్బబ్బా, సరిగా వినవే, నేను నిన్నే పొగుడుతున్నాను. ఆ జయంతి గోలలో పడి మనం బావమరదలన్న విషయం మర్చిపోయావు. ఏదో సరదాగా మాట్లాడదాం అనుకుంటే నన్ను అపార్థం చేసుకుంటున్నావు. సారీ అండి. శ్రీనివాస్, 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 బయటికి రా. శ్రీనివాస్, శ్రీనివాస్, శ్రీనివాస్. శ్రీనివాస్, శ్రీనివాస్. అయ్యో,
శ్రీనివాస్ కార్లో లేడేంటి? అప్పుడు పెద్దవాళ్ల మధ్య గొడవ జరిగినప్పుడు నన్ను అసలు పట్టించుకున్నాడా? అప్పుడు నేను ఎంత ఏడ్చానో తెలుసా? అతను వెళ్ళేటప్పుడు నా వైపు కనీసం తిరిగి చూడని కూడా చూడలేదు. ఇప్పుడు నేను అదే చేయాలనుకుంటున్నాను. ఒకవేళ పద్మావతి వదిన అన్న మాటలకి శ్రీనివాస్ హర్ట్ అయ్యాడా? హర్ట్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడా? అయ్యో, వెళ్ళిపోతే మరి కార్ ఇక్కడే ఉంది. ఒకవేళ ఏమైనా దేవుడా చిచి అలా చేస్తుంటే ఆ పాపం నాదే కదా. ఓ గణపతి, ఏంటి గణపతి ఇది? ఎవరైంటారు? ఒకవేళ సూర్యనా? సూర్య అయితే ఇప్పుడు నేనేం చెప్పాలి? ఇక్కడున్నావేంటి, ఎందుకు అని అడుగుతాడుగా. దేవుడా సూర్య అనుకొని భయపడి చచ్చాను. అయినా పొద్దున్నే లేచి ఎక్కడికి వెళ్ళావు? ఏ పడుకోలేదా? అసలు రాత్రంతా పడుకుంటే కదా పద్మన్న మాటలే రాత్రంతా వేధించాయి. నాకొక్కసారి తనతో ప్రశాంతంగా మాట్లాడే అవకాశం కల్పించు శామ్. నేను తన్ని కన్విన్స్ చేయగలుగుతాను. ప్లీజ్ ఏదైనా చేశాం. ఎస్, పద్మావతి నా మనసు బాగలేనప్పుడు గుడికి వెళ్తుంది. అందులోనూ ఇవి దసరా రోజులు కదా. నేను పద్మావతిని గుడికి తీసుకొస్తాను, నువ్వు అక్కడికి కలు, సరేనా? శామ్, గుడికి స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని రావాలి కదా. తప్పుతుందా? శామ్, నువ్వెంత మంచిదానివో తెలుసా? ఆ విషయం నాకు తెలుసు గాని ఇంతకీ మ్యాటర్ ఏంటి చెప్పు. అసలు నువ్వు లేకపోతే నా పరిస్థితి ఏంటి శామ్? నాకింత హెల్ప్ చేస్తున్నందుకు నీకెలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు. అయ్యో, దాందేముంది, ఇట్స్ ఓకే శ్రీనివాస్. అయితే నాకు షేవింగ్ కిట్ కూడా తీసుకురావా? నన్ను సూపర్ మార్కెట్ చేసేసావు. నా రూమ్ లో ఎవరికి కనపడకుండా ఉండు, నేను తీసుకొస్తాను. పదా. శామ్, గుడిలో మీటింగ్ ప్లాన్ చేసావా? నీ ప్లాన్కి అక్కడే మంగళహారతి పాడేస్తాను. ఓకే బేబీ, సీ యు దేర్. ఏమండి ఏమండి, నా తోటికోళ్ళు. అవునవును, నువ్వే కరెక్ట్. అబ్బా, పూర్తిగా వినకుండా అలా అనేస్తారేంటి? పూర్తిగా విన్నా నా డైలాగ్ ఏదో మారినట్టు. అబ్బా వినండి, నా తోటికోళ్ళు ఇన్నాళ్ళు పిచ్చిది పిచ్చిది అని అనుకోవడమే కాని ఎంత పిచ్చిదో నిన్ననే కరెక్ట్గా తెలిసింది. నాతో ఈ జయంతితోనే పెట్టుకుంది.
చిన్న కోడలు మన రాజీ గురించి ఏదో అంటున్నట్టుందే. ఎందుకైనా మంచిది వినిపెట్టుకుందాం. ఇద్దరు ఆడాళ్ల గొడవెప్పుడు మూడో వాడికి లాభమే కదా. హే నిన్న నేనే డబ్బు గురించి కదిలించాను, ఎందుకు అడక్కండి. నాకేమన్నా పిచ్చా? అబ్బ వినండి, 3.5 లక్షల భరణల బిల్లుని 5.5 లక్షలని చెప్పి నాకే టోపీ వేద్దామనుకుంది. వదినలా అడగకుండా ఉండాల్సింది. అయినా అంత పెద్ద అమౌంట్ నువ్వెలా ఒప్పుకున్నావు? ఇస్తే కదా, 5 లక్షలు కాదు కదా, 5 పైసలు కూడా ఇవ్వను. సాగిన నాళ్ళు నా చుట్టూ తిప్పుకొని ఇంక కాస్తలా తెగుతుంది అనగా ఏదో ఒక వంక పెట్టి ఎగ్గొట్టేస్తాను. అలా చేస్తే ఎలా? మనమంతా ఒకే కుటుంబం. మీరు నీతులు చెప్పి నా ఆనందానికి లీకులు పెట్టకండి. జయంతి, ఈ ఆట ఒలింపిక్స్లో లేదు కానీ ఉంటే స్వర్ణ పథకం నీకే. పోయి ఆ పార్టీలో చిక్కుకున్నాను గాని జయంతి పార్టీలో ఉంటేనా ఈ పార్టీకి వామ్మో మనల్ని విజయవాడలోనే లేకుండా చేసేది. హే, మనకే ఆ మొద్దు మొహాలే కరెక్ట్. అంతా చాలా సడన్ గా జరిగిపోతుంది కదా నానమ్మ. ఏం చెయ్యాలో, ఇదంతా ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు. చాలా భయంగా ఉంది నానమ్మ. నిన్న రాత్రి పద్మ ఎందుకలా బాధపడుతూ కనిపించింది? పద్మ నా దగ్గర ఏదైనా దాస్తోందా? లేదు, పద్మ లాంటిది కాదే. అయినా దాచడానికి ఏముంది? కానీ అలాంటప్పుడు ఆ టైంలో ఆ అమ్మాయి రూమ్లో ఏం చేస్తున్నట్టు? మా అందరితో చెప్పుకోలేని విషయాలేమైనా పద్మని వేధిస్తున్నాయా? సూర్యతో మాట్లాడాలి. గణపతి, ఏ ముహూర్తంలో ఆ చేదు కాఫీ కబోర్డ్లో తోసాడో గాని, ఏ ముహూర్తంలో నేను చెట్లు ఎక్కడం స్టార్ట్ చేశానో కానీ, ఆ ముహూర్త బలమో లేక నా తల రాతో ఆ స్పైన్లెస్ శ్రీనివాస్ కోసం నానా పాటలు పడాల్సి వస్తోంది. గణపతి, ఏ ముహూర్తంలో ఆ చేదు కాఫీ కబోర్డ్లో తోసాడో గాని, ఏ ముహూర్తంలో నేను చెట్లు ఎక్కడం స్టార్ట్ చేశానో కానీ, ఆ ముహూర్త బలమో లేక నా తల రాతో ఆ స్పైన్లెస్ శ్రీనివాస్ కోసం నానా పాటలు పడాల్సి వస్తోంది. లెక్క చెప్పగలవా? నీ ఆయువు లెక్క చెప్పగలవా? బిక్కు బిక్కుమని తెల్లవారి పని చక్క పెట్టగలవా? అందాక ఉక్కబట్టగలవా? లెక్క పెట్టగలవా? ఆ చుక్కలు లెక్క పెట్టగలవా? చావు తప్పి నువ్వు బతికి బయటపడి బట్ట కట్టగలవా? అందాక ఉక్కబట్టగలవా? నేను తర్వాత మాట్లాడతాను. ఏంటమ్మా, నాతో ఏమైనా మాట్లాడాలా? ఆఫీస్కి బయలుదేరినట్టున్నావు బాబు, నీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. నీ రూమ్లో మాట్లాడుకుందాం. పద నాయనమ్మ.